లో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు కేంద్రం సూపర్ ప్లాన్ వేసింది. సుజలం భారత్ విజన్ 2025 సమిట్ ద్వారా 4R అనే కొత్త స్లోగన్ తీసుకొచ్చింది. ఇంతకీ 4R అంటే ఏంటి? దీని నిర్వచనం ఏంటి? దీని ద్వారా కేంద్రం ఏం చేయబోతోంది? ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు భవిష్యత్తును భయంగా మారుస్తున్నాయి. అటు దేశంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు భయంకరమైన ఎండలు, మరోవైపు భీకరమైన వర్షాలు, వీటికి తోడు సంక్షోభం. దీంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. ముఖ్యంగా దేశంలో నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా ఉంది. మరోవైపు దేశంలో పట్టణీకరణ విపరీతంగా పెరుగుతోంది. ఉద్యోగ, ఉపాధి, విద్య, ఇతర అవకాశాల కోసం జనం సిటీల బాట పడుతున్నారు. అయితే దేనికి తగినట్టుగా నీరు అందుబాటులో లేదు. పెరుగుతున్న పట్టణీకరణకు సరిపడా నీటిని అందుబాటులో ఉంచడానికి ఏం చేయాలనే దానిపై కసరత్తు చేసిన కేంద్రం కొత్త స్లోగన్ తీసుకొచ్చింది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొత్త ప్రణాళిక రచించింది. అదే 4R ప్రణాళిక. దేశంలో నీటి ఎద్దడిని నిర్మూలించడమే భాగంగా సుజలాం భారత్ 2025లో భాగంగా కేంద్రం ఈ ప్లాన్ చేసింది. ఈ 4Rలలో మొదటి R రెడ్యూస్ అంటే నీటి వినియోగం తగ్గించడం, రెండో R అంటే రీయూజ్, మూడో R అంటే రీఛార్జ్ అంటే నీటి వనరుల లభ్యత పెంచుకోవడం, భూగర్భ జలాలు పెంచడం. ఇక నాలుగో R అంటే రీసైకిల్ అంటే నీటిని శుద్ధి చేసి మళ్లీ వినియోగించడం. ఢిల్లీలో జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు సుజలాం భారత్ విజన్ 2025 సమ్మిట్ జరిగింది. సుజలాం భారత్ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, ఇది సురక్షితమైన నీరు, సంరక్షణ, ఆరోగ్యకరమైన సమాజాలను నిర్ధారించే జాతీయ ప్రయత్నమని కేంద్రం వెల్లడించింది. నీటి సంరక్షణ, స్థిరత్వం, సమాజ ప్రమేయం కోసం ఈ సమ్మిట్ జాతీయ ఎజెండాను నిర్దేశించింది. సుజలాం భారత్ విజన్ కింద కొన్ని కొత్త కార్యక్రమాలు చేపట్టనుంది. ముఖ్యంగా 6 కీలక అంశాలపై దృష్టి పెడుతుంది. ఈ ప్రాజెక్టులో నదులను పునరుజ్జీవం చేయడం, వాటర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ఆధారంగా నీటి వినియోగం, భూగర్భ జలాలు పెంచడం, సురక్షిత మంచినీటి సరఫరా ఏర్పాటు చేయడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. నదుల పునరుజ్జీవం కోసం నమామి గంగే లాంటి ప్రాజెక్టులు సైతం చేపట్టడానికి అవకాశం ఉంది. దేశంలో ఉన్న ఇతర నదుల విషయంలో కూడా ఇలాంటి నినాదంతో ముందుకెళ్లనుంది. ఇప్పటి వరకు సుమారు 15 కోట్ల మందికి జల్ జీవన్ మిషన్ ద్వారా ట్యాప్ వాటర్ అందించనున్నట్లు చెబుతున్న ప్రభుత్వం 2028 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ అందించాలని, ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి రోజుకు కనీసం 55 లీటర్ల నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే భూగర్భ జలాలను పెంచే క్రమంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద ఫోకస్ చేయనుంది. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, పరిశ్రమల విస్తరణ, వాతావరణ మార్పుల మధ్య భారత్ ముందున్న నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సుస్థిర వ్యవస్థలు నిర్మించడం అత్యవసరమని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. సమ్మిట్లో నిర్ణయించిన విధానాలు కేవలం పేపర్కే పరిమితం కాకుండా గ్రామ స్థాయికి కూడా చేరడానికి అన్ని శాఖలు కలిసి పనిచేసే విధంగా జలశక్తి అడుగులు వేస్తోంది. దీర్ఘకాలిక నీటి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 4 అంశాల మార్గదర్శక సూత్రం 4Rను అవలంబించాలని కేంద్రం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మరి కేంద్రం రూపొందించిన ఈ 4R కాన్సెప్ట్ శుభ్రమైన, నీటి భద్రత కలిగిన స్థిరమైన భారత్ను త్వరలోనే సాకారం చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.